హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం గుంత పొంగనాలు అనేది మనం చేస్తున్నాం అన్నమాట. దీంట్లో వచ్చేసి ఒక అర కేజీ వచ్చేసి దోసపిండి అనేది తీసేసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి 3 పచ్చిమిరపకాయలు మనం దీంట్లో వేసేసుకొని మెత్తగా దంచేసేసుకొని 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వచ్చేసి సన్నగా బాగా సన్నగా చాప్ చేసుకొని అంటే కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి మ్యాగీ మసాలా ఒక చెంచా వచ్చేసి కారము, ఒక అర చెంచా వచ్చేసి అల్లం చున్నులపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ ఇది నీస్ కదా స్మెల్ రాకుండా ఉండటానికి వచ్చేసేసి మనము కొద్దిగా పసుపు అనేది వేసేసుకొని అది ఫస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత అర కేజీ పిండికి 3 గుడ్లు అనేది పగలగొట్టేసుకున్నాను. ఆ 3 గుడ్లు కూడా వేసేసేసి మనము కలుపుకుంటాం కదా, అదే మనము ఆమ్లెట్ వేస్తాం కదా, ఆమ్లెట్ వేసినట్టుగా బాగా గిలకొట్టాలన్నమాట. అంటే బాగా రావాలన్నమాట, నురుగు వచ్చేదాకా ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. గుడ్డు, మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం చున్నులపాయ పేస్ట్, మ్యాగీ మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా ఆ విధంగా కలిపి పెట్టేసేసుకొని కొద్దిగా దోసపిండిలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి కలిపేసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పూర్తిగా కలిపేసేసుకొని ఈ విధంగా గిలక్ కొట్టాలి ఫ్రెండ్స్. బాగా గిలక్ కొట్టాలి, అంటే దోశ పిండి మనం వేసిన మిశ్రమం రెండు కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా బాగా గిలక్ కొట్టుకున్న తర్వాత వచ్చేసి గుంత పొంగనాలకి మనం ఇది యూజ్ చేస్తున్నాము. గుంత పొంగనాలకు వచ్చేసేసి మనము కొద్దిగా ఒక చెంచా నూనె అనేది దీంట్లో ఆల్రెడీ వేయాలి. వేసి ఇది బాగా కాగాలన్నమాట. నూనె కూడా ఆల్రెడీ మేము మీకు చూపించే ముందరే పెట్టేసేసాము, అందువల్ల హీట్లోనే ఉంది. ఇలా కాగిన తర్వాత కొద్దిగా అంటే నిండగా వేయకూడదు, సగం వేసుకోవాలన్నమాట. ఆ విధంగా సగం అనేది మనం వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకుని ఒక్క చెంచా ఆయిల్ అనేది అన్నిటి మీద అలా చల్లాలి. ఇలాగ ఆయిల్ వేసిన తర్వాత మూత అనేది దాని మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. మూత వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసేసుకొని కొద్దిగా సేపు ఒక 5 నిమిషాలు అనేది దాన్ని మగ్గనియాలి. ఎందుకనంటే లోపల పిండి అనేది బాగా ఉడకడం కోసం. 5 నిమిషాల తర్వాత వచ్చేసి ఇలా మూత తీసిన తర్వాత ఈ విధంగా చూసారా ఎట్లా బుడకలు వచ్చినాయో, ఈ విధంగా అయి ఉండాలి. అయిన తర్వాత వచ్చేసి ఈ విధంగా టర్న్ తిప్పుకోవాలన్నమాట. ఆ విధంగా టర్న్ అనేది తిప్పుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయిన తర్వాత ఒక అర చెంచా ఆయిల్ వచ్చేసి అన్ని